హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ పునుగులు అండి. పునుగులు ఇంట్లోనే ఇలా హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దామండి. పిల్లలకు చాలా ఇష్టం కదండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో కంప్లీట్గా చూడండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక లైక్ కూడా ఇవ్వండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో మీకు నచ్చితే ఒక మెసేజ్ కూడా ఇవ్వండి. ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామండి. ఇక్కడ నేను ఒక 1.5 కప్ రేషన్ బియ్యం తీసుకొని 2 అవర్స్ నానబెట్టుకున్నానండి. 2 అవర్స్ నానబెట్టుకున్నాక ఇవి కూడా బాగా వాష్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోండి. ఇది రైస్ అంతా ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఇలా మెత్తని పేస్ట్లా చేసుకోండి. లైట్గా వాటర్ వేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా మెత్తగా చేసుకోండి. పిండి ఈ విధంగా ఉంటే చాలండి. ఇప్పుడు ఈ పిండినంతా మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఇక్కడ నేను 2 ఆలుగడ్డలు బాగా ఉడకపెట్టుకున్నానండి. ఉడకపెట్టుకొని వీటిని కూడా మిక్సీ జార్లో వేసుకొని లైట్గా వాటర్ వేసుకొని ఇలా మెత్తని పేస్ట్లా చేసుకోండి. ఇప్పుడు ఇది కూడా అదే బౌల్లోకి వేసుకోండి. వేసుకొని ఈ రెండు బాగా కలిసేటట్టు బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇదంతా బాగా కలిసాక ఇక్కడ నేను ఇప్పుడు దీంట్లో ఒక 1.5 స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. ఒక 1 స్పూన్ జీలకర్ర, చిటికెడు పసుపు, కొంచెం కారం. మీకు కారం ఇష్టం లేకపోతే మిర్చి కూడా సన్నగా తరిగి వేసుకోండి. కొంచెం కరివేపాకు, చిటికెడు సోడా, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఒకటి తురిమిన క్యారెట్ కూడా వేసుకోండి. మీ దగ్గర ఉంటే కొత్తిమీర కూడా ఉంటే సన్నగా తరిగి వేసుకోండి. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేటట్టు బాగా కలుపుకోండి. ఇదంతా బాగా కలిస్తేనే పునుగులు బాగా వస్తాయండి. ఇదంతా బాగా ఇలా కలుపుకోండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని ఒక 10 to 15 మినిట్స్ వరకు కాసేపు అలా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బాండీ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ చేసుకోండి. ఇలా చిన్న చిన్నగా పునుగులు వేసుకోండి. ఇక ఇలా పునుగులు వేసుకున్నాక వెంటనే కదిలించకుండా ఒక 1 మినిట్ తర్వాత ఇలా ఒకసారి ఒక్కొక్కటిగా కదిలిస్తే అవి మీదికి తేలుతాయండి. ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోండి. ఇదంతా మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు బాగా వేయించుకోండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక వీటిని వేడివేడిగా ఒక ప్లేట్లో తీసుకొని ఏ చట్నీతోనైనా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.